ప్రభుత్వానికి ఆక్వా రైతులు అల్టిమేటం ఇచ్చారు. ఫీడ్ ధరలను నిరసిస్తూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగబోతున్నారు. రొయ్య మేత ధరలను 12 నుంచి 14 రూపాయల వరకు పెంచడం చాలా దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెంచిన మేత ధరలను నిరసిస్తూ ఆందోళనకు దిగబోతున్నారు. పెరిగిన ధరలతో టన్నుకు 14,000 రూపాయలు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమాంతంగా పెంచుతున్న ఆక్వా మేత ధరలను వెంటనే నియంత్రించాలని గతంలో ప్రభుత్వానికి అనేక సార్లు విన్నవించారని చెప్పిన ఆక్వా రైతులు ప్రస్తుత పరిణామాలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఫీడ్ ధరలు తగ్గించకపోతే చలో అమరావతి సైతం చేపట్టేందుకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. తమ సమస్యలు తెలుసుకోకుండా ఫీడ్ ధరలను ప్రభుత్వం పెంచేసిందని ఇప్పటికైనా తమ పోరాటాన్ని అర్థం చేసుకోవాలని ఏపీ ఆక్వా రైతుల సంఘం అధ్యక్షుడు గాంధీ పవన్ రాజు సూచించారు. మేతల తయారీదారులు సిండికేట్ గా మారి ఏకపక్షంగా ధరలు పెంచాయని తెలిపారు. కంపెనీలతో ప్రభుత్వమే మాట్లాడి ధరలు తగ్గించాలని వారంతా వాపోతున్నారు. వెంటనే రొయ్యల ధరలు వెంటనే ఇక ఆక్వా రంగ రైతుల ప్రయోజనాల కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రొయ్యల ఫీడ్ ధరల నియంత్రణ, పారదర్శకత కోసం శాశ్వత రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నిర్ణయంపై ఏపీ పశుసంవర్ధక మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆక్వా రైతుల సంక్షేమం, ఉత్పత్తి వ్యయాల తగ్గింపే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కమిటీ ఫీడ్ ముడి పదార్థాల ధరలు, తయారీ ఖర్చులు, రవాణా వ్యయాలు వంటి అంశాలను శాస్త్రీయంగా అంచనా వేయబోతుంది. ఫిష్ మీల్, సోయాబీన్ వంటి ప్రధాన ముడి పదార్థాల ధరలపై నిరంతరం నిఘా ఉంచడం, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులను అధ్యయనం చేయడం ఈ కమిటీకి ప్రధాన బాధ్యతలని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులను అంచనా వేస్తూ డిజిటల్ యాప్స్, ఐఓటీ సాంకేతికత ద్వారా ఈ కమిటీ ధరలను సమీక్షిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఈ కమిటీలో ఎంపెడా, సిఐబిఏ, ఫిషరీస్ యూనివర్సిటీ ప్రతినిధులు, అలాగే ఆక్వా రైతులు, ఫీడ్ తయారీదారులు, డీలర్ల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారని వివరించారు. కాకినాడ ఎస్ఐఎఫ్టీ ప్రిన్సిపల్ కమిటీ కన్వీనర్ గా వ్యవహరించబోతున్నారని తెలిపారు. మరోవైపు ప్రభుత్వం కమిటీ వేసినప్పటికీ ఆక్వా రైతుల రాష్ట్ర సంఘం తమ నిరసన కార్యక్రమాలను మాత్రం యథావిధిగా కొనసాగిస్తోంది. కేవలం ఫీడ్ ధరల నియంత్రణకు మాత్రమే ప్రభుత్వం కమిటీ వేసిందని, రొయ్యల రైతుల సమస్యలు ఇంకా చాలా ఉన్నాయని సంఘం రాష్ట్ర అధ్యక్షులు గాంధీ పవన్ రాజు స్పష్టం చేశారు. మిగిలిన సమస్యల పరిష్కారం కోసం ఈ రోజు అన్ని మండల, జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వానికి విజ్ఞాపన పత్రాలు అందించబోతున్నామని, పూర్తిస్థాయి పరిష్కారం లభించే వరకు తమ పోరాటం ఆగేదే లేదని ఆయన స్పష్టం చేశారు.